బాబు రౌడీ. అన్నా అన్నా నువ్వేనా రౌడీ? చూడు కాటు. నేను రౌడీని. మర్డర్ చేశాను. 4 మర్డర్ చేస్తాను. చేసేస్తాను. రాంబాబు ఎవరాది? అమ్మా రత్నాలన్నా. మన రత్నాలా? హాయ్ హ్యాండ్సమ్. వెళ్దానా? క్యూటీ. ఒరే బ్యాగ్ గురించి ఇప్పుడు వరకు తిప్పి తిప్పి చంపేశాడు. రక్తాలు కనపడగానే మనల్ని పక్కన పెడేసి రక్తాలు తెలిపాడు. వీడు మామూలుగా కావాలరా, ఏడుస్తోనే వస్తాడు చూడు. ఈ అమ్మాయి పేరు అంజలి. బాగా డబ్బున్నమ్మాయి. కానీ ఇంట్లో ఊరికే ఉంటే బోర్ కొడుతుందని జాబ్ కోసం ఇంటర్వ్యూకి వచ్చాను. ఈ అమ్మాయి మన హీరోకి ఎలా సహాయపడుతుందో మీరే చూడండి. విజయ్ ఎవరు? నేనే. రండి. హాయ్. హలో. ఐఎమ్ క్రాంతి. ఐఎమ్ అంజలి. అంజలి ఎవరండి? నేను. రండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. క్రాంతి. నేను. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ కమ్ ఇన్. సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. సి మిస్టర్ క్రాంతి. ఇంత ముందు కన్నా పనిచేశారా? లేదు సార్, ఫస్ట్ టైం సార్. ఇట్స్ ఓకే, కొంచెంసేపు వెయిట్ వచ్చేయండి. ఓకే సార్. ఏమన్నారు? వెయిట్ చేయమని చెప్పాను. అంజలి క్రాంతి తప్ప మిగిలిన వాళ్ళందరూ వెళ్ళొచ్చు. ఇంకా 6 టైం పడుతుంది. వెళ్ళి టీ తాగరండి. అలాగే. మొత్తానికి ఎదురు సెలెక్ట్ అయింది. నిజానికి నాకు ఈ జాబ్ శాలరీ కోసం కాదు, ఏదో టైం పాస్ కోసం అంతే. అదేంటండి అలానే సార్? ఉద్యోగాలు దొరక చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. మీరేమో టైం పాస్ అంటున్నారు. నాకు మాత్రం ఈ జాబ్ చాలా అవసరం. అంత అవసరమా? అవునండి. మేడం, మీ ఇద్దరిని సార్ రమ్మంటున్నారు. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ జాబ్కు మీరిద్దరూ సెలెక్ట్ అయ్యారు. ముందుగా ఈ ఉద్యోగానికి అంజలి జాయిన్ అవుతుంది. 3 నెలల తర్వాత మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. లేదు సార్, ఈ ఉద్యోగం నాకన్నా క్రాంతికి చాలా అవసరం. కాబట్టి ఈ ఉద్యోగం అతనికి ఇవ్వండి. నేను 3 నెలల తర్వాత జాయిన్ అవుతాను. Are you sure? ఎస్ సార్. తను చాలా కష్టంగా ఉన్నాడు. ప్లీజ్ సార్, దిస్ ఇస్ మై రిక్వెస్ట్ సార్. Wonderful. Mr. Kranti, you can join tomorrow. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, థ్యాంక్ యూ మేడం. అంజలి గారు, మీరు చేసిన హెల్ప్కి మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు. ఇట్స్ ఓకే. ఆల్ ది బెస్ట్. ఓకే మేడం. ఇక నేను వెళ్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. బాయ్. బాయ్. నాకు ఉద్యోగం వచ్చిందో. శాలరీ నెలకి 15,000 రా. చాలా సంతోషం మామా. మొత్తానికి సాధించారు. అసలు నాకు ఈ ఉద్యోగం వచ్చేది కదరా. ఒక అమ్మాయి తనకు వచ్చిన ఉద్యోగాన్ని నాకు ఇప్పించింది. ఆమె కనుక హెల్ప్ చేయకపోతే నేను మళ్ళీ మీకు భారం అయ్యేవాడిని. అదేంటో అలా థ్యాంక్స్
ప్రసన్న కామరం చేసుకోవడం ఏంటి? ఎందుకు ఎవరా అమ్మాయి? ఇంటర్వ్యూలో పరిచయం రా. మరి మాకు పరిచయం చేయవా? నాకే అమ్మాయి సరిగ్గా తెలియదురా. తను మళ్ళీ కలుస్తుందో లేదో. ఈసారి కలిస్తే మాత్రం మాకు తప్పకుండా పరిచయం చేయాలరా. తప్పకుండా. ఒరే రాంబాబు, ఇన్ని రోజుల నుండి వెతుకుతున్నాం, వాడు కనిపించడేంట్రా? అసలు ఆ బ్యాగ్ లో ఏముందనో చంపేస్తావు. ఏముంటే నీకెందుకుదే? ముందు వాడిని వెతకండి, అందులోనే జిందగీ ఉంది. మనిషి వాడు కాదు కదా అన్న. ఈ బాడీ పెరిగిన బుర్ర అసలు పెరగలేదన్నా. ఏం రోజు అట్లనే అన్నా. మనిషి ఆడు కాకపోయినా కానీ బ్యాగ్ మన దయ ఉండొచ్చు కదా. గంటనంటావా? అవునా? అట్లయితే పోయి తీసుకొద్దాం పదరా. అన్న మనందరూ వెళ్ళే వరకు వాడు భయపడి పారిపోతాడు. అందుకే నువ్వు ఒక్కరి సింగిల్కి వెళ్ళి బ్యాగ్ పట్టుకొచ్చి. ఏం రో నన్ను ఇరికిస్తున్నావు? అరే లేదన్నా, నీకేమన్నైతే నువ్వు అంతా లేవు. అట్లయితే సరే నువ్వు వచ్చేంట్రా, మనం పారిపోవచ్చు. అల్లు నా బ్యాగ్ కాదు. మాఫీజీ, ఇది నా బ్యాగ్ కాదు. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్. ఒరే రాంబాబు, ఎక్కడున్నారా? ఇదేంటన్నా గిట్లా అయింది? ఒరే రాంబాబు, నా అనుకుంటానని చెప్పి నువ్వు ముందే పరిగెడతావా? అంటే అది నేను పుట్టుకున్నాను కదన్నా, పరిగెట్టలేదని కాస్త